కష్టపడి పంట పండించిన రైతులు చేతికందొచ్చిన పంటను మాత్రం అమ్ముకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. సచివాలయం నుండి షెడ్యూల్, ప్రొక్యూర్మెంట్, జిఎల్టీ, ట్రక్ సీట్ ఇంత ప్రాసెస్ని దాటుకొని మిల్లర్ల దగ్గరికి వెళ్తే అక్కడ నాణ్యత పేరుతో దోపిడీ చేసేస్తున్నారు మిల్లర్లు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మిల్లర్ల దాహానికి రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్కు 5 కేజీలు ధాన్యం అదనంగా తీసుకోమని అవకాశం ఇస్తుంటే అక్కడితో సంతృప్తి చెందిన మిల్లర్లు తన వంతు పన్నుగా మరో 5 కేజీల వరకు రైతుల దగ్గర నుండి గుంజేస్తున్నారు. ఈ మిల్లుకి ఇచ్చాం, మిను తీసుకుంటాడు ఆయన బాగా 5 కేజీలు అంటే బాగోలేకపోతే సరుకు బాగోలేక 7 కేజీలు తీసుకుంటాడు. కింతలో మిల్లి అని చెప్పేసి 7 కేజీలు తీసుకుంటాడు. సరుకు బాగోలేకపోతే డైరెక్ట్ 4-5 కేజీలు కూడా ఇస్తాడు. అది గవర్నమెంట్ కాక 65 అబౌవ్ రావాలంటండి. 65 బిలో వస్తే ఇంకా మాట్లాడుతున్నారు ఇన్ని కిలోలు కావాలని. మాకైతే 4 కిలోలు అడిగారు, 1.5కి ఇలా అయింది, దించేస్తున్నారు. 4 కేజీలు అడిగారా? 4 కేజీలు అడుగుతున్నారంట. లాస్ట్ లో రెండుకి యాక్సెప్ట్ అవుతుంది. 2 కిలోలు బళ్ళు ఉన్నాయి, కొట్టలేదు. 9 కేజీలు కూడా మిల్లుకు ధాన్యం తీసుకువెళ్లిన రైతుని మినిమం 2 రోజులు వెయిటింగ్లో పెట్టి మానసికంగా విసిగించేసి ఆ తర్వాత హీలింగ్ బాగోలేదు, ధాన్యం బాగోలేదు అని రకరకాల కారణాలు చెప్పి మరో 2 నుండి 5 కేజీల వరకు అదనంగా లాగేస్తున్నారు. మిల్లర్లు చెప్పిన దానికి ఒప్పుకుంటే అన్లోడింగ్, ఒప్పుకోకపోతే గో అవుట్ అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. బండి 5 కేజీలు కూడా మొత్తం 5-6 కేజీలు దాటిపోతుంది. దగ్గర 10 మెయిన్ పడిపోతుంది. లేదా పట్టుకెళ్ళిపోండి, మీ సరుకు మీరు పట్టుకెళ్ళిపోండి, అది ఫిట్టింగ్ పెడతాండి. దీంతో మిల్లుకు తీసుకువెళ్లిన ధాన్యం వెనక్కి తీసుకువెళ్లలేక మిల్లర్ల దాష్టికానికి రైతులు తలగ్గక తప్పడం లేదు. పంట పండించడానికి ఎంత కష్టపడ్డామో అంతకు మించి పండించిన పంటను అమ్ముకోవడానికి కష్టపడుతున్నామని రైతులు వాపోతున్నారు. నైట్ టైము వెహికల్ లేక మేము దగ్గర దూరం అంటే బైక్లో ఒక టాటర్ కొట్టుకొని తీసుకుని వెళ్తాను దూరంగా. అది చాలా ఇబ్బంది అవుతుంది మిల్లు దగ్గర మాకైతే. ప్రతిదీ కూడా భోజనాలు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. అదే అప్పుడు మిల్లు టీ కూడా చెప్పట్లేదు, టీ తాడా కూడా ఏది సదుపాయం ఉండట్లేదు. ఇదిలా ఉండగా చీపురుపల్లిలో 1-2 బడా మిల్లర్లు అయితే ట్రక్ సీట్ లేకుండానే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. ఎటు నుండి ఎటు తిరిగినా నష్టపోయేది మాత్రం రైతే. అధికారులు ఎప్పటికైనా స్పందించి మిల్లర్లపై తగు చర్యలు తీసుకుని రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నారు. డబ్బులు కాదు, డబ్బులు 19 రూపాయలు. ఇదే ట్రక్ సీట్ల మీద వచ్చింది గవర్నమెంట్ రేట్. ఇది మామూలు రేట్ అంటే కింద 1900, గవర్నమెంట్ రేట్ వచ్చి 2183 రూపాయలు. ట్రక్ సీట్ ఉంటే గవర్నమెంట్ ద్వారా అయితే 2180 రూపాయలు తగ్గించేస్తా. రేట్ ఎక్కువ గవర్నమెంట్. మామూలు ట్రక్ సీట్ లేకపోతే మాత్రం 1900. రైతు గవర్నమెంట్ ఇచ్చిన 5 కేజీలు కాకుండా రైతు మళ్ళీ వేరే 2 కేజీలు తీసుకుంటాను. సరుకు బాగున్నా బాగలేకపోయాను. మాకు మార్కులు 17 వచ్చినా సరే తీసుకొనేస్తాను. మేము వచ్చామని చెప్పేసి